హెల్త్ న్యూస్ మీకోసం. రొమ్ము క్యాన్సర్ బాగా ముదిరిన మహిళలకు వ్యాయామం ఎంతో మేలు చేస్తున్నట్లు పరిశోధకులు పేర్కొంటున్నారు. క్యాన్సర్ చికిత్సలను, వాటి దుష్ప్రభావాలను తట్టుకోవటానికి వ్యాయామం ఎంతగానో తోడ్పడుతున్నట్లు నెదర్లాండ్స్లో చేపట్టిన తాజా ప్రయోగ పరీక్షల్లో బయటపడింది. ఇతర అవయవాలకు క్యాన్సర్ విస్తరించిన వారికి 9 నెలల పాటు నిపుణుల పర్యవేక్షణలో గుండె, ఊపిరితిత్తులను వేగంగా పనిచేయించే ఏరోబిక్, కండరాలను బలోపేతం చేసే రెసిస్టెంట్ వ్యాయామ తరగతులను పరిశోధకులు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారిలో కండర మోతాదు, ముఖ్యంగా కాళ్లు, చేతుల్లో బలం పొందినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వ్యాయామ తరగతుల్లో పాల్గొనని వారితో పోలిస్తే వీరిలో తొలి 3 నెలల్లో అదనంగా సుమారు కిలో వరకు కండర మోతాదు పెరగడం గమనార్హం. ఇది క్రమంగా తగ్గుతూ వచ్చినప్పటికీ వారిలో 6 నెలల తర్వాత కూడా అరకిలో వరకు కండర మోతాదు ఎక్కువగానే ఉండటం విశేషం. కండరాలు, ఎముకల వంటి వాటి మోతాదు ఎక్కువగా ఉన్నవారు క్యాన్సర్ చికిత్సలను బాగా తట్టుకోగలరు. చికిత్సల ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి. ఈ నేపథ్యంలో తమ అధ్యయన ఫలితాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. రొమ్ము క్యాన్సర్, ఇతర అవయవాలకు విస్తరించిన వారి చికిత్సలో నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామాలను చేయటాన్ని కూడా చేర్చాలని పరిశోధకులు సూచిస్తున్నారు.